ఇది చినుకులు పడలేని ఒక చిన్ని మేఘం కథ. ఒకప్పుడు అడవుల పైన నింబస్ అనే మెత్తటి తెల్లటి మేఘం ఉండేది. అతని కుటుంబంలో మేఘాలన్నీ అద్భుతమైన వాన కురిపించే మేఘాలు. కానీ నింబస్కి ఒక రహస్యం ఉంది. అతను వాన కురిపించలేకపోయేవాడు. అలాగే ఒకరోజు నింబస్ తల్లి, ఇప్పుడు నువ్వు వర్షం కురిపించే సమయం అని చెప్తుంది. అప్పుడు నింబస్ పిండడానికి మరియు మెరిసేందుకు ప్రయత్నించేవాడు, కానీ ఏమీ రాదు. నింబస్ భయంతో వణికిపోతూ ఉండేవాడు. ఒకరోజు సూర్యుడు మండుతూ ఉదయం సమయంలో పిప్ అనే చిన్న ఎలుక ఎత్తైన చెట్టు మీద పరిగెత్తుతూ ఉండగా నింబస్ వైపు చూస్తుంది. ఆ ఎలుక అది నిద్రించడానికి మెత్తగా ఉండే ఒక మేఘం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చిన్ని ఎలుక ఆగండి ఆగండి అంటూ నింబస్ మీద పడుకుంటుంది. అలాగే అక్కడికి ఒక చిన్న పక్షి, 3 తేనెటీగలు కూడా వస్తాయి. ఆ 3 కూడా నింబస్ మీద పడుకుంటాయి. అది చూసిన నింబస్ తల్లి సంతోషిస్తుంది. అలా నింబస్ ఈ పక్షులకి అన్నిటికీ సహాయపడతాడు. ఈ కథలో నీతి ఏంటో కామెంట్ చేయండి.